తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ఫ్రీ బస్సు అదేనండి, ఉచిత బస్సుపై సాక్షి విష ప్రచారం. ఎందుకు నేను ఈ టైటిల్ పెట్టాను ఏమిటి అనేది పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక, మీడియా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ గేపర్ అని చెప్పుకోవచ్చు, తప్పేం కాదు, వాళ్ళ మీడియా కాబట్టి. కానీ ఎదుటి వాళ్ళ మాటలను కూడా మరి వక్రీకరించో వాటిని మార్చో వేరే రకంగా ప్రజలకు తెలియచేయాలి అనుకుంటే ఏం చెప్పాలి? ఇప్పటి వరకు నేను కొన్ని వేల వీడియోస్ చేశాను, ఏ ఒక్క వీడియోలో కూడా సాక్షి మీడియా గురించి నేను మాట్లాడాల. కానీ ఇక్కడ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలకి రాంగ్ మెసేజ్ వెళ్ళిందనుకోండి, ఖచ్చితంగా ప్రజలను డివియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుగురించే అసలు వాస్తవాలేంటి. ఫ్రీ బస్సు, ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేది చెప్పేసి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం పెట్టింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పలు సందర్భాల్లో ఆ రోజుల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్న సమయాలు, ఎన్నికలకు ముందు ఏం చెప్పారు అని అంటే, సాక్షి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ఓడిపోయిన తర్వాత ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడారు. మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, విశాఖపట్నం ఎప్పుడు వెళ్దాం, లేకపోతే అమరావతి, ఇది అనంతపురం ప్రజలంట అమరావతిలో ఎట్లా ఉందో చూద్దామని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారట. సో ఏది దాని కనెక్టివిటీ ఏంటి? ఉచిత బస్సు ప్రయాణానికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని లేవనెత్తారు, అంతే. ఇక సాక్షి మీడియా ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, ఇక అది వాస్తవమా కాదా, ఒకవేళ ఏదైనా అందులో పొరపాట్లు ఉంటే సరి చేసుకుని చెప్పడాలు ఏం ఉండవు, ఇక గుడ్డిగా వెళ్ళిపోవాలి. దానికి ఉదాహరణ ఏంటి అంటే, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఎన్నికల ఫలితాలు విడుదల చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అంతే. ఇక సాక్షి వాళ్ళు ట్యాగ్ లైన్ కూడా అదే, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని పెట్టున్నారు. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ లాగా చెబితే పర్వాలా, నాయిస్ ఆఫ్ వాయిస్లెస్ లాగా చేస్తున్నారు వీళ్ళు. విపరీతమైన నాయిస్ అనమాట, డిస్టర్బెన్స్ పబ్లిక్కి. సో అసలు ముందుగా సాక్షి మీడియాలో ఇవ్వాల ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన ఏం చెప్పారు అనేది మీకు వినిపిస్తుంది. ఎందుకంటే చూపిస్తే కాపీరైట్లు పడతాయి కదా. సో వినిపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చంద్రబాబు మోసాల జాబితాలో మరొకటి చేరబోతుంది. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని మహిళలకు హామీ ఇచ్చారు. ఇది ఎక్కడ నుంచి, రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అని చెప్పి హామీ ఇచ్చారు. ఓకే, ముందు ఓదరగొట్టారు. అధికారంలోకి వచ్చిన 15 మాసాలకు ఉచిత బస్సు స్కీమ్ అమల్లోకి తెస్తున్నారు. కానీ ఇందులో 1,00,000 కండిషన్స్ పెట్టారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేది మరొకటని మరోసారి రుజువు చేసుకున్నారు. ఫ్రీ బస్ కండిషన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అవసరమైనప్పుడు తీయని మాటలు చెప్పడం, అవసరం తీరాక నాలుక మడత పెట్టేయడంలో ఎవ్వరైనా ఏపీ సీఎం చంద్రబాబు తర్వాతే. 2024 ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అంటూ హోరెత్తించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని బహిరంగ సభల్లో పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల తరువాత ఎట్టకేలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ దీనికి అనేక కండిషన్లు పెట్టారు. మహిళలను ఉసూరుమనిపించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అయితే దీనికి అనేక షరతులు ఉన్నాయని మంత్రి చెప్పారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల సర్వీసుల్లో మాత్రమే ఉచితమని మంత్రి స్పష్టం చేశారు. నాన్ స్టాప్లు, దూర ప్రాంతాలకు వెళ్లే సింగిల్ స్టాప్ బస్సులు, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం లేదు. ఎన్నికల సమయంలో ఆర్భాటంగా ప్రకటనలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు పథకం అమలు చేసే సమయంలో ఆంక్షలు పెట్టడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లాలంటే కూటమి ప్రభుత్వం రావాలి. అప్పుడే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలన్నీ ఆర్టీసీ బస్సుల్లో పైసా ఖర్చు లేకుండా తిరిగేయొచ్చని ప్రచారం చేశారు.
కట్ చేస్తే ఫ్రీ బస్సు అమలు కాబోతున్న తరుణంలో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు మహిళలను నివ్వెరపరుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన 5 రకాల సర్వీసుల్లో కేవలం జిల్లా పరిధిలో మాత్రమే ప్రయాణించేందుకు వీలుంటుంది. జిల్లా దాటి వెళ్లే అవకాశమే లేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు విని ఫ్రీ బస్సులో రాష్ట్రమంతా ఓ ట్రిప్పు వేసేయొచ్చని మహిళలు సంబరపడిపోయారు. ఇది వీళ్ళ మసాలా అన్నమాట. ఇదంతా రాష్ట్రం అంతా చుట్టేయచ్చు, సో ఫ్రీగా తిరిగేయచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇది ఉంది కదా రిషికొండ ప్యాలెస్, అది చూడొచ్చు. అందు గురించి ఫ్రీ బస్సు వీళ్ళకి వేసారన్నమాట. ఇది వాళ్ళు చెబుతున్న వర్షను. ఇప్పుడు విన్నారు కదా, 2 యాంకర్లు, ఒక వాయిస్ ఓవరు, ఇంకొకనేమో డైరెక్ట్గా ప్రెజెంటరు. చంద్రబాబు నాయుడు గారు 4 మడత పెట్టేశారు. ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి ఏం పని ఉంటుంది, ఆ మూల నుంచి ఈ మూలకి. ఇంకా వీళ్ళు యాడ్ చేసుకున్న మసాలా ఏంటో తెలుసా, పుణ్యక్షేత్రాలు హ్యాపీగా చూడొచ్చు అని చెప్పేసి అన్నారు. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. మరలా ఇంకోసారి వినిపిస్తాను. మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేయాలి అన్నా అదే కదా, ఎన్నికలకు ముందేగా, ఎన్నికల తర్వాత కాదుగా, ఇది ఫలితాలు వచ్చిన తర్వాత కాదుగా, మరలా ఇది ఫలితాలు వచ్చిన తర్వాత మాట మార్చారని చెప్పేసి అన్న అంటారు. సో ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు నేను వినిపించిన ఆ ఆడియో క్లిప్లో సాక్షిలో ఏం వేశారండి, చంద్రబాబు నాయుడు గారు ఈ మూల నుంచి ఆ మూలకు పరిగెత్తవచ్చు, ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీనిని బట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజల తరపున పోరాడాలి అని చెప్పేసి అన్నప్పుడు అది ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ప్రతిపక్షం నిలదీయాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షమే తప్పులు చెబుతూ ఉండి లేకపోతే రాంగ్గా పోర్ట్రేట్ చేస్తే ఏం చేయాలండి? మరి ఆ పార్టీ నాయకుల్ని లేకపోతే ఆ మీడియా వాళ్ళని ఏం చెప్పాలండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే దేవుడే. ఎందుకని? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు చూసారా, బ్రహ్మాండంగా చేశారు. అది కూడా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు. ఎన్నికలకు ముందే స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేసి నేను ఓటు అడుగుతానని. ఏమైంది? అది రాగానే మెగా డిఎస్ చేస్తానన్నారు, వేశారా? సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేశారా? ఇలా వీటన్నిటినీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే 4 మడత పెట్టింది ఎవరు? ఏదో తెలియక మాట్లాడాలండి సత్తల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిపిఎస్ రద్దు విషయంలో. ఏదో లేండి, అది పొరపాటును మాట్లాడి. ఏంటది పొరపాటును మాట్లాడతామా? సాక్షాత్తు సీఎం కాబోతున్న క్యాండిడేట్ ఎలా పడితే అలా మాట్లాడతారా? ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు ఈ విధంగా కవర్ చేసుకొస్తారా? ఇదే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో రప్ప అని మాట్లాడుతున్న దాన్ని సమర్థిస్తారా? దాన్ని మాజీ మంత్రి పేర్నినాని ఏం చెప్తాడు? ఏదో సరదాగా అన్న పదమా? సరదాగా రప్పలాడిస్తారా మీరు? ప్రజలకి కన్స్ట్రక్టివ్గా ఏం చేయాలి, ఏం చెప్పబోతున్నాం అనేది ఓ ప్రాపర్గా ఇవ్వండి. అంతేగాని ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతారు, ఆ మూల నుంచి ఈ మూలకి పరిగెత్తుకొచ్చేస్తారు, అనంతపూర్ నుంచి అమరావతిని చూస్తానికి వస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని చెప్పేసి వీళ్ళు ఇష్టాంరీతిగా చెప్పేయటం. ప్రజలకి నిజం తెలియజేయాలా. ఎంతకాడికి మనకిష్టం వచ్చినట్లుగా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లేద్దామని అనుకుంటే కూటమి నాయకులు ఇవాళ బేలగా ఇట్లా చేశారు, అట్లా చేశారు, కళ్ళు తేలేశారు అని చెప్పి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, ఆ ఉచిత బస్సు ప్రయాణాలు ఏ రకంగా ఉండి ఆర్టీసీ దివాళా తీసిందో ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ దివాళా తీయాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఆ మూల ఈ మూల కాదు, ఏ మూలకి వెళ్ళినా మొత్తం ఫ్రీ చేసేస్తే ఆర్టీసీ టోటల్గా సంగరాకి పోవాలి. పోతే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చూసారా, ఇంత అనుభవం ఉన్న నాయకుడు, ఆ రకంగా చేసాడు, ఈ రకంగా చేసాడు, ఈ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని చెప్పిన ఆయన వల్లనే రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం. దానికోసం ఈ బిల్డప్ అంతా, ఈ కథ అంతా నెరేషను. సో వీళ్ళు అమరావతిలో అప్పుడేం చేశారు 1924 మధ్య అనేది కూడా చూస్తానికి అసలు ముందే వేయాల్సింది బస్సులు.
పోనీ ఒక 2 నెలలు వేయాల్సింది చంద్రబాబు గారు. అసలు అమరావతిని ఏం చేశారు? అడవిని చేశారా? శ్మశానం అన్నారు కదా, ఏం చేశారు అని చెప్పేసి ఒక 2 నెలలు అప్పుడు పెట్టి మరలా రేపు 29 ఎన్నికలకు ముందు ఒక 2 నెలలు బాబు ఆ రాష్ట్రంలో ఇది రాష్ట్రం మొత్తం తిరగొచ్చు అని చెప్పేసి ఒక 2 నెలలు పరిమితం చేసి ప్రజలందరికీ తెలియజేయటం కోసం, ప్రజలందరికీ తెలియజేయాలని. అమరావతి అప్పుడు ఎలా ఉంది, 24లో కూటమి అధికారంలోకి రాగానే అమరావతి ఎలా ఉందో ఒకసారి ప్రజలకు చూపించి, ఆ తర్వాత 29 ఎన్నికలకు ముందు వీళ్ళు ఏ రకంగా చేశారని చూపిస్తే ఆ 2 నెలలు అర్థమయ్యేది. వీళ్ళు చేసిన ఘనకార్యాలకి ఈ మూలం చామూలకి ఆ మూలం చేమూలకి బస్సులు వేసేయాలంట, తిరిగేయాలంట, ఆడపడుచులు మోసం చేశారంట. పాపం వాళ్ళు ఇప్పుడు ఉసూరుమంటున్నారంట, ఆడపడుచులు ఉసూరుమంటున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు జిల్లాల్లో అని చెప్పేసి అన్న పదానికి ఇప్పుడు వీళ్ళు రాష్ట్రం మొత్తం అని చెప్పేసి ఉసూరుమంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేం చెప్పాలండి? ఇందుకు కదా ప్రజలు మొన్న సాసి కొట్టారు. ఈ జిల్లా కాదు ఆ జిల్లా కాదు, జిల్లాలన్నింటిలో హోల్సేల్గా కొట్టారు కదా. అక్కడక్కడ ఏదో దిష్టి చుక్క పెట్టినట్టుగా అక్కడక్కడ ఒక్కొక్క సీటు. ఇంకా మనం గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో ఏం సంబంధం లే, మేము మళ్ళీ 2.0 2029లో పక్కా, ఇదే మాట. ఇక దాన్ని పట్టుకొని మిగతా ఆ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు. మనకు జనాలతో పనిలే. అదేమిటి అంటే మరి మాట్లాడితే ఈవీఎంలు అంటారు. ఏంటో ఈ కథలో ఈ కామాషీలు ఈ చెప్పి మా నోరు నెబ్బుడుతుందే కానీ వీళ్ళు ఏమాత్రం కూడా మారరు, ప్రజల పక్షాన పోరాడరు. ఇంకేదైనా పోరాడాలంటే కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళాలి, దానికి బారు. ఇక ఆ మీడియాలో పెట్టుకుని ఇదిగో ఇష్టానైతే ఇట్లా చెప్పుకుంటూ ఉంటే చివరికి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడో ఉండేది ఒకప్పుడు, ఏది 2019 ఎన్నికలకు ముందు. ఆ గ్రాఫ్ కాస్త మొత్తం హోల్సేల్గా కొట్టుకుపోయింది. మరి ఇప్పటికైనా తెలుసుకొని జాగ్రత్త పడతారా, లేదు మేము ఇదే తరహాలో ఇదే శైలిలో ఉంటామా అని అంటే ఇక అది మీ ఇష్టం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి సాక్షిలో వస్తున్న కథనాలు, అసలు బాబు గారు ఏం హామీ ఇచ్చారు అని చెప్పేసి మీకు వివరించాను కదా, దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.